ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా. హలో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ యాప్లోకి మన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇన్పుట్ అవ్వట్లేదు. దానికి ఇలా చేసుకోవాలంటే మనం ఏ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కావాలనుకుంటుంటారో ఆ ఫాంట్ని ఆ లింక్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. లాంగ్ ప్రెస్ చేసి షేర్ లింక్ ఉంది కదా, ఈ షేర్ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరికైనా ఒకరికి సెండ్ చేసుకోండి. ఇలా లింక్ సెండ్ చేసుకోండి, చెక్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ అలర్ట్ మోషన్ పైన లాంగ్ ప్రెస్ చేసి కింద ఇట్లా వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ బై ఇక్కడ ఉంది డిఫాల్ట్, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని యాడ్ లింక్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ ఇచ్చేసుకొని ఉంటే అన్ని లింక్ టిక్ మార్క్స్ తీసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళి ఇంతకుముందు పంపుకున్న లింక్ పైన ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఇలా ఇలా వచ్చేస్తుంది, చూసుకొని చేసేసుకోండి. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఇచ్చిన ఫుల్ ప్యాకెట్ ఇంపోర్ట్ చేసుకోండి. సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. మనకు ఫాంట్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ పైన క్లిక్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఇస్తే ఇలా సెటప్ ఉంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఫోటో సేమ్ సెకండ్ గ్రూప్ అని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అవుతుంది. ఫోటో అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా మూడో గ్రూప్ పైన క్లిక్ చేసుకొని సేమ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలానే చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పటికెళ్ళి మీకు లెఫ్ట్ అది సెకండ్ ఎఫెక్ట్ ఇస్తాను, దాంట్లో వెళ్ళండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఇస్తాను, దాంట్లోకి వెళ్ళి పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేసుకొని పైన మళ్ళీ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీస్ 19 లేయర్స్ పైన ఇక్కడ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో 11.25 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని పేజ్ 17 లేయర్స్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ సెట్ అయిపోతుంది. సేమ్ ఇదే ఇంతకుముందు చెప్పినట్టే ఫోటో ఇక్కడ గ్రూప్స్ దగ్గర ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీడియాలో ఇంకోటి ఎఫెక్ట్ ఇస్తాను, ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఇస్తే ఫోటో ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో ఇలా వస్తుంది. ఇలా సేమ్ ఇక్కడ గ్రూప్లో కాడ సేమ్ ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకొని ఇంతకుముందులాగా ఇక్కడ సేమ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఇస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ కూడా సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ ఐకాన్ ఫోటో రీప్లేస్మెంట్ ఇలా రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి ఏం లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 6.12 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ సింబల్ మీడియా మీరు లైన్గా ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని సేమ్ ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఇన్పుట్ ఫార్వర్డ్లో వస్తే మాత్రం ఇంతకుముందు చెప్పిన విధంగా చేసుకోండి, ఇంకా అయిపోతుంది. ఫోటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసండి.
ఇక్కడ లాస్ట్లో ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ 15.24 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంది. ఈ ఫోటో పైన క్లిక్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసుకున్నారు కదా. సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకుని కలర్ కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఇలా వచ్చేస్తుంది. అలా సెకండ్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ వీడియో అండ్ వరకు ఫొటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఎఫెక్ట్ సరిపోతుంది. యాడ్ చేసుకోండి సరిపోతుంది. మొత్తం సెట్ అయిపోతుంది. ఇక్కడ పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంది. షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ వేసుకోండి. థ్యాంక్ యూ.